నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖతో ఏపీ తెలంగాణ ఎజెండా అంశాలపై పీఠముడి కొనసాగుతోంది. బనకచెర్ల ప్రాజెక్టు సింగిల్ ఎజెండా కోసం ఏపీ ప్రయత్నిస్తుండగా తెలంగాణ మాత్రం కృష్ణా గోదావరి నదులపై ఉన్న అన్ని పెండింగ్ ప్రాజెక్టులపై ఉన్న వివాదాలను చర్చించాల్సిందేనని పట్టుబడుతోంది. తెలంగాణ సర్కార్కు ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి వస్తున్న సెగతోనే రేవంత్ టీం ఆచితూచి వ్యవహరించాల్సి వస్తుందనేటువంటి టాక్ ఉంది. పద్ధతి ప్రకారం ప్రాజెక్టుల అనుమతి కోసం పర్యావరణ అనుమతులు, సెంట్రల్ వాటర్ కమిషన్, సిడబ్ల్యూసి, అపెక్స్ కమిటీ ఇలా ఒక్కో మెట్టు దాటుకుంటూ నిర్ణయాలు వెలువడాల్సి ఉండగా ఏపీ సర్కార్ కేంద్ర ప్రభుత్వం దగ్గర పలుకుబడి ఉపయోగించి తెలంగాణకు నష్టం చేయాలని చూస్తోందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. గురు శిష్యుల సంబంధంతో రేవంత్ రెడ్డి ఏపీ సీఎం మెప్పు కోసం ఆయనకు లబ్ధి చేకూర్చేందుకు తెలంగాణ నీటి వనరులను దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు సంధిస్తోంది బీఆర్ఎస్. కృష్ణా గోదావరి నదులపై పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులపై అధికార ప్రతిపక్షాలు పోటాపోటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంటే కేసీఆర్ టైంలోనే ఏపీ నీటి దోపిడీ ఎక్కువైందని రేవంత్ సర్కార్ ఎదురుదాడి చేస్తోంది. బనకచెర్లపై తెలంగాణ నుంచి ఫిర్యాదులు అందడంతో ఏపీలోని ప్రాజెక్టు నిర్మాణంపై తేల్చేందుకు కేంద్రం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను మీటింగ్కు ఇన్వైట్ చేసింది. చంద్రబాబు నాయుడు కొన్ని నెలలుగా బనకచెర్లపై ముందుకు సాగుతూ అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నారని, తెలంగాణకు జరిగే నష్టంపై బీఆర్ఎస్ పోరాడిన తర్వాతే సర్కార్కు చీమ కుట్టినట్టయిందని ప్రతిపక్షం ధ్వజమెత్తుతోంది. తెలంగాణ ఉద్యమంలో సర్కార్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నీళ్లు పోరాటం సాగించిన విధానం ప్రజలందరికీ తెలుసని ప్రతిపక్షం అంటోంది. ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి రేవంత్ రెడ్డి తన గురువు చంద్రబాబు నాయుడికి పొలిటికల్ లబ్ధి చేకూర్చేందుకు తెలంగాణ నీటి వనరులను దోచిపెడుతున్నారని గట్టిగా విమర్శిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోనూ బనకచెర్లపై అభ్యంతరాలు వెలువెత్తడంతో ఈ ప్రాజెక్టుపై ఏం చేయాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. నదుల అనుసంధానం తక్కువ ఖర్చుతో ఉండాలని, ఆర్థిక భారం పెరగకుండా ఉండాలని నీటిపారుదల రంగ నిపుణులు అంటున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు ఎత్తిపోతలపై నిర్వహణ భారం పెరుగుతోందని, అప్పుల కుప్పగా తయారైన ఆంధ్రప్రదేశ్కు బనకచెర్ల మరో గుదిబండ అవుతుందని మేధావి వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాయలసీమకు నీటి వనరుల తరలింపు అవసరమని, అయితే తక్కువ ఖర్చుతో నిర్వహణ భారం అంతగా అవసరం లేని ప్రాజెక్టులు డిజైన్ చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బనకచెర్ల వంటి భారీ ప్రాజెక్టులో కాంట్రాక్టర్లకు, రాజకీయ నాయకులకు సొమ్ము దోచిపెట్టడం తప్ప మరేమీ లేదని పొలిటికల్ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి సంఖ్యాబలం ఎక్కువగా ఉండటం, చంద్రబాబు అవసరం మోడీకి ఉండటంతో తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకు బీజేపీ వెనకాడటం లేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ నీటి వాటాల ఇష్యూలో తొలి నుంచి అన్యాయమే చేస్తోందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. చంద్రబాబు వివిధ శాఖల నుంచి క్లియరెన్స్ తీసుకోకుండా నేరుగా కేంద్రంలో ఉన్న పలుకుబడితో బనకచెర్లను సాధించుకోవాలని చూస్తుండడం, కేంద్రంలో చంద్రబాబు అవసరం మోడీకి ఉండటం, చంద్రబాబుతో రేవంత్ రెడ్డికి రాజకీయ సఖ్యత ఉండటం వంటి విషయాలు తెలంగాణ హక్కులు హరించే విధంగా ఉన్నాయనేటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ వ్యక్తం చేస్తోంది. తెలంగాణలో ప్రతిపక్షం నీటి వాటాలపై పోరాటం చేస్తుండటంతో ప్రభుత్వం సైతం గట్టిగా స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ నిర్మించతలపెట్టిన బనకచెర్లను వ్యతిరేకించాల్సి వస్తోంది. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్న బీజేపీ కేంద్ర సర్కార్ సైతం భవిష్యత్ రాజకీయ అవసరాల కోసం తెలంగాణను లైట్ తీసుకునే పరిస్థితి కనిపించడం లేదనే మాట వినిపిస్తోంది. రైట్, ఇక బనకచెర్ల ప్రాజెక్టు పైనే ఇవాల్టి వెల్కమ్ బ్యాక్. ఇక బనకచెర్ల ప్రాజెక్టు పైన మాట్లాడదాం. ఇవాళ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు శుభ్రత్ పటేల్ గారు, బీఆర్ఎస్ నాయకులు, అండ్ మరి కాసేపట్లో కత్తి వెంకటస్వామి గారు, గురుమూర్తి గారు, ఆళ్ల గోపాలకృష్ణ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా మనము శుభ్రత్ గారితో మాట్లాడదాం. సో శుభ్రత్ గారు, అసలు ఈ బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరిగేటువంటి నష్టం ఏంటి, బీఆర్ఎస్కు ఉన్నటువంటి మేజర్ అభ్యంతరం ఏంటి అసలు దీనిపైన? గుడ్ ఈవినింగ్ రోజా గారు, మీకు అదేవిధంగా ప్యానెల్ ఉన్నటువంటి అనలిస్టులకు, అదేవిధంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అందరు కూడా. ముఖ్యంగా గోదావరి నది జలాల పంపకం విషయంలో గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్న సందర్భంలో అప్పుడు పంపకం జరిగింది. దానికి అనుగుణంగానే 1486 టీఎంసీలు ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నాయి. దాంట్లో
968 టీఎంసీలు ఆ రోజు తెలంగాణ ప్రాంతానికి అన్ని రకాలుగా పర్మిషన్లు ఉన్నటువంటివి హైడ్రాలజికల్ అనుమతులు వచ్చినటువంటి 968 టీఎంసీలు. దానికి అనుగుణంగానే మనం కాళేశ్వరం కావచ్చు, భక్తరామదాసు కావచ్చు, ఇవన్నీ సమ్మక్క సారక్క బ్యారేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా దేవాదుల కావచ్చు, ఇవన్నీ ప్రాజెక్టులు కూడా ఆ అనుమతుల ప్రకారంగానే తలపెట్టినాం. ఆ తలపెట్టిన సందర్భంలో చంద్రబాబు గారు ప్రతి ప్రాజెక్ట్ మీద కంప్లైంట్ ఇచ్చిండు. భక్త రామదాస్ ప్రాజెక్ట్ మీద 19/3/2017 రోజు కంప్లైంట్ ఇచ్చిండు. అదేవిధంగా కాళేశ్వరానికి అన్ని అనుమతులు వచ్చిన తర్వాత లాస్ట్ టెక్నికల్ దాని పర్మిషన్ కూడా వచ్చిన తర్వాత 11 రకాల పర్మిషన్లు వచ్చినాక కాళేశ్వర ప్రాజెక్ట్కి 13/6/2018 రోజు కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం ఆ రోజు కేంద్ర కంప్లైంట్ ఇచ్చింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కంప్లైంట్ ఇచ్చింది. ఇట్లా ప్రతి సందర్భంలో చంద్రబాబు గారి ప్రభుత్వం నిజంగానే ఈరోజు ఏం చెప్తున్నాడు చంద్రబాబు గారు, మనం అందరం కూడా చూస్తే ఏం చెప్తుండంటే మేము ఎవ్వరికీ ఆబ్జెక్షన్ కాదు, సముద్రంలో కలిసిపోయేటటువంటి నీళ్ళని తీసుకుంటున్నాం అని చెప్తున్నాడు. సముద్రంలో 3000 టీఎంసీలు కలుస్తున్నాయి, దాన్ని వాడుకుంటున్నాం తప్ప ఎవరికి నష్టం లేదు, మేము ఎప్పుడు కూడా ఆబ్జెక్షన్ చెప్పలే అంటున్నాడు. స్వయాన ఆయన ఉమాభారతి గారు కూడా లేఖలు రాసినటువంటివి ఉన్నాయి. మొత్తం అణువున ప్రతి సందర్భంలో తెలంగాణలో ఒక ప్రాజెక్ట్ మొదలు పెడితే ప్రతి విషయంలో ఆయన అడ్డుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే గతంలో ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టులో ఒక లింక్ 1 మాత్రమే మార్చి మొత్తం మిగతా లింక్స్ అన్ని కూడా సేమ్ గా ఉండి గతంలో అనుమతులు ఉన్నటువంటి ప్రాజెక్ట్ అది. దాని మీద కూడా కంప్లైంట్ చేసిండు. ఇట్లా వాస్తవానికి ఏముందంటే విభజన చట్టంలో ఏదైతే కొత్త ప్రాజెక్ట్ ఏదైనా ఈ 2 రాష్ట్రాల్లో కొత్త ప్రాజెక్ట్ ఏదైనా చేపడితే దాన్ని తప్పకుండా ఏ నది మీద చేపడితే కృష్ణా నది మీద చేపడితే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి నది మీద చేరితే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, అదేవిధంగా అపెక్స్ కౌన్సిల్, సిడబ్ల్యూసి అనుమతులు తర్వాతనే నిర్మాణం చేపట్టాలి. ఇవి ఎక్కడ కూడా ఈ బనకచెర్లకు సంబంధించి కొత్త ప్రాజెక్ట్. పోలవరం అనేది గతంలోనే ప్రారంభించుకున్న వాళ్ళు దాన్ని ఎవరు కూడా ఆబ్జెక్షన్ చేయలేని నడుస్తుంది. కానీ బనకచెర్ల అనేది కొత్తగా స్టార్ట్ చేసుకుంటారు కాబట్టి తెలంగాణ అభ్యంతరాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే ముందటి నుండి కూడా మనం కృష్ణా నది మీద ఏవైతే తెలంగాణ ప్రాంతంలో తక్కువ ఉన్నాయి నీళ్లు కేటాయింపులు ఆ రోజు ప్రాజెక్టులు కట్టలేరు కాబట్టి 2013లో ప్రాజెక్ట్ వైజ్ అలొకేషన్ అయింది కాబట్టే మనకు 299 టీఎంసీలు వచ్చినాయి. అక్కడ ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీలు వచ్చినాయి. కాబట్టి కృష్ణా నదిలో మనకు అన్యాయం జరుగుతుందని మనము సెక్షన్ 3 ప్రకారంగా ఏదైతే అంతర్రాష్ట్రాల నదీ జలాల వివాద చట్టం ఉందో దాన్ని సెక్షన్ 3 ప్రకారంగా ఆ నీళ్ల పంపిణీ రాష్ట్రాల మధ్యలో నీళ్ల పంపిణీ చేయమని మనం ఏదైతే ట్రిబ్యునల్ అడిగినామో ఆ ట్రిబ్యునల్ని 9 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ కొట్లాడి సుప్రీంకోర్టులో కూడా కేసు వేస్తే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మేము వేస్తామని చెప్పిన తర్వాత 9 సంవత్సరాల తర్వాత ట్రిబ్యునల్ వేసింది. దాంట్లో తెలంగాణ వాదనలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు గోదావరి విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగుతుంది గోదావరి నది మీద మాకు ట్రిబ్యునల్ వేయండి, మాకు నీళ్ళ వాటాలు తగ్గినాయి, మాకు నీళ్ళ వాటాలు పెంచాలని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. ఈరోజు ఈ బనకచెర్ల అనేది ఒకవేళ వీళ్ళు కట్టుకొనిస్తే ఏదైతే సముద్రంలో పోయే టీఎంసీ నీళ్ళు అని చెప్పేసి కట్టుకొనిస్తే రేపు అది రైట్ గా ఏర్పడుతుంది. ఇప్పుడు గతంలో అలొకేషన్ ఉన్నటువంటి 968 టీఎంసీలకు సంబంధించిన ప్రాజెక్టులు తెలంగాణలో నిర్మాణం చేపడితేనే చంద్రబాబు గారు ఆయనకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తో ఎన్ని రకాలుగా అడ్డంకులు చెప్పాలో అన్ని రకాల అడ్డంకులు చెప్పిండు. రేపు భవిష్యత్తులో వాళ్ళకి రైట్ ఏర్పడతారు 200 టీఎంసీలు ఏదైతే ఇంత ఇప్పుడు బోర్డు ఆడ ట్రిబ్యునల్ లేదు కాబట్టి రేపు ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత వాళ్ళు మేము ఆల్రెడీ ఈ ప్రాజెక్టు ప్రారంభించుకున్నాం, ఈ ప్రాజెక్ట్కి ఇంత ఫండ్స్ పెట్టినాం కాబట్టి ఇంత వాటర్ అలొకేట్ చేయమన్నారు అనుకో నికర జలాల్లోనే ఆ వాటర్ షేర్ అవుతుంది. కాబట్టే కొత్త ప్రాజెక్ట్ ఏది చేసినా 2 రాష్ట్రాల మధ్యలో అపెక్స్ కౌన్సిల్లో ఉన్నటువంటి 2 ముఖ్యమంత్రులు కావచ్చు, అదేవిధంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కావచ్చు, ఈ దాని అనుమతులు ఉన్న తర్వాతనే ప్రారంభించుకోవాలని స్పష్టంగా చట్టంలో ఉంది. అయినా కానీ బాబు గారు పెడచౌన పెట్టేసి ఈరోజు ఏమంటే ఇది నదిల సంగమం అంటే గోదావరి నదిని అనుసంధానం అని గోదావరిని కావేరిలో ఏంటంటే ఫస్ట్ ఫేజ్ లో గోదావరిని కావేరిలో కలిపే దాంట్లో భాగంగా ఫస్ట్ ఫేజ్ లో బనకచెర్ల వరకు తీసుకుపోతాం అనే దాంట్లో భాగంగా ఈరోజు చంద్రబాబు గారు చేస్తారు. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఒత్తాస పలుకుతుంది అనే దానికి ఈరోజు 80,000 కోట్లు ఆ ప్రాజెక్టు వ్యయమైతాయని చెప్పి నిర్మలా సీతారామన్ గారికి లేఖలు రాసింది చంద్రబాబు గారు. దానికి బ్యాక్ ఎండ్ చూసుకుంటే మనం ఏముందంటే జూన్లో గత సంవత్సరం జూలై నెలలో చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు భేటీ అయ్యారు. ఆ సందర్భంగానే ఈ చర్చలు జరిగినాయనే అనుమానాలు ఉన్నాయి. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్టోబర్ నెలలో చంద్రబాబు గారిని కలిసింది విజయవాడలో. ఆ చర్చలు ముందుకు పోయి ఆయన నవంబర్లో నిర్మలా సీతారామన్ గారికి లేఖ రాసి మేము ఈ ప్రాజెక్టుతో ముందుకు పోతున్నాం,
అని చెప్పడం, తర్వాత డిసెంబర్ లో పార్టీ కన్సర్న్ తోనే తెలంగాణలో 100% కదా. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ బనకచర్ల మీద ఎవరు వాయిస్ లేపింది? ఫస్ట్ ఈ రోజు వాయిస్ లేపిందల్లా మా హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి జనవరి 24వ తారీఖు రోజు ప్రెస్ మీట్ పెట్టి అసలు ఈ బనకచర్ల అని ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళకి సహకరిస్తుంది చంద్రబాబుకి, మీరు ఏం చేస్తున్నారు, అసలు మొద్దు నిద్రలో ఉన్నది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తే అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఒక 2 గంటల తర్వాత లేఖ రాసి దాన్ని 2 రోజులు బ్యాక్ అండ్ డేట్ 2 రోజుల బ్యాక్ అండ్ డేట్ వేసి 2 గంటల తర్వాత రిలీజ్ చేసి. కాబట్టి ఈ బనకచర్ల ప్రాజెక్ట్ కి వీళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సైలెంట్ గా ఉందనేది స్పష్టంగా అర్థమైపోతుంది. రైట్, ఎందుకు కాంగ్రెస్ సైలెంట్ గా ఉందో అడుగుదాం. మనతో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు. నమస్కారం అండి వెంకటస్వామి గారు. అలాగే ఏపీ టీడీపీ నాయకులు గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి గురుమూర్తి గారు. అండ్ అలాగే ఆళ్ల గోపాలకృష్ణ గారు ఏపీ సాగునీటి సంఘాల అధ్యక్షుడు. నమస్కారం అండి గోపాలకృష్ణ. నమస్కారం. సో కత్తి వెంకటస్వామి గారితో మాట్లాడదాం. ఏంటండి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ కన్సర్న్ తోనే చంద్రబాబు నాయుడు ఈ బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్తున్నారు, కాంగ్రెస్ ఎందుకు సైలెంట్ గా ఉండాల్సి వస్తోంది? అవునండి, కాంగ్రెస్ సైలెంట్ గా ఉంటే బనకచర్ల యొక్క అంశము చంద్రబాబు నాయుడు కంటే ముందు నుంచి కూడా అంతకు ముందు ఉన్నటువంటి గోదావరి జలాలను తరలించకపోవాలనేటువంటి ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని గోదావరి జలాల విషయం కూడా మాట్లాడిన విషయం అయితే మనం మర్చిపోకూడదు. మరి ఆ టీఆర్ఎస్ నాయకులు గుర్తుందో లేదో కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, అలాయి తీసుకున్నారు, మన కేసీఆర్ గారు పోయినారు, చేపలు తినొచ్చినారు, అన్ని చేసేసి ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ సైలెంట్ ఉంటానంటే ఎట్లా అండి? రత్నం చేస్తాను, బేసింగ్లు లేవు, బేస్లు జాలు లేవు అన్నది కేసీఆర్ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అన్నదా? ఎవరన్నారండి బేసింగ్లు లేవు, బేస్ జాలు లేవు? గోదావరి జిల్లాలో నేను రాయలసీమకు గెలిచి రాయలసీమ రత్నాలసీమ చేస్తాము, అలా నీటి దానం తీస్తాము, రోజమ్మ గారు సాక్షిగా చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారు సాక్షిగా చెప్పి వాళ్ళతో అలాయి చేసుకొని అన్ని చేసుకొని పోతిరెడ్డి సాడు పొక్కను పెద్ద చేసి తీసుకపోతుంటే సైలెంట్ గా కూర్చొని ఇప్పుడు మేము సైలెంట్ గా వచ్చి 18 నెలలైంది మేము సైలెంట్ గా కూర్చుంటాం అంటారేంటండి? 20 నెలలు మేము వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బనకచర్ల విషయంలో వాళ్ళు ఒక డిపిఆర్ కాదు కానీ కొంచెం ఏదో ప్రిపేర్డ్ ఒక రిపోర్ట్ దానికి మా అధ్యక్షుడు చేసినాం. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని అనుమతుల విషయంలో పూర్తి అనుమతులు లేవను. నేను వ్యక్తిగతంగా కానీ మా పార్టీలో కానీ మాకు డిస్కషన్ వచ్చింది. మేము సీఎం గారితో చెప్పింది ఏంటంటే మొన్న ఇది మన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రోజు కూడా సీఎం గారు చాలా స్పష్టంగా చెప్పినారు, వరద జలాలను ఆధారంగా చేసుకొని ప్రాజెక్ట్ నిర్మించడం అయితే కరెక్ట్ కాదు. అదే ఆ స్పందన ఆయన బయటకు చెప్పడం కూడా అది ఏంటంటే బీఆర్ఎస్ నాయకుల ఒత్తిడి, వీళ్ళు చేస్తున్నటువంటి ప్రెషర్ తోనే ఆ కాస్తైనా బనకచర్ల గురించి మాట్లాడుతున్నాడు సీఎం అనేది. ఈ పాలసీ పరంగా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయం. ఇంకోటి రెండో విషయం ఏంటంటే ఇదేమన్నా ప్రాంతీయ పార్టీ అండి కాంగ్రెస్ పార్టీ? ఒక్కరు చెప్తే కేసీఆర్ చెప్తే మొత్తం అంత అయినట్టు, లేకపోతే ఇంకొక మమతా బెనర్జీ చెప్తే అంత అయినట్టు, లేకపోతే ఇంకొక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అంత అయినట్టు, ఇదేమైనా ప్రాంతీయ పార్టీ అండి? ఇది సమిష్టి నిర్ణయం ఉంటది. రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఏదైనా అభిప్రాయం ఉన్నా కూడా అభిప్రాయాన్ని అపోజ్ చేయడానికి కత్తి వెంకటస్వామి దగ్గర నుంచి రాహుల్ గాంధీ దాకా చాలా మంది ఉంటారు. ఆయనకి దురభిప్రాయం ఉంటే ఆయన ఏమైనా ఫేవర్ చేయాలనుకుంటే ఎంత జాతీయ పార్టీ అయినా 20 నెలల టైం పడుతుందండి సమిష్టి నిర్ణయం తీసుకోవడానికి. బయటకు వచ్చింది ఎప్పుడండి? మామూలుగా తెలంగాణ నీటి వాటాల విషయం, తెలంగాణ నీటి వాటాల విషయంలో మేము కేసీఆర్ గారు చేసినటువంటి తప్పులని సరిదిద్దడానికే తలపానంతో పోతుంది. మొన్న మేము చాలా స్పష్టంగా చెప్పినాం. మొన్న ఉత్తమ్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో తెలంగాణ అంటే 14 కంటే ముందు ఎన్ని నీళ్లు ఇక్కడి నుంచి పోయినాయి, 14 తర్వాత ఎన్ని నీళ్లు పోయినాయి అనేటువంటి దాంట్లో 4.5 టీఎంసీల పర్ డే 4.5 టీఎంసీల నీళ్లు ఎక్స్ట్రా
ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పోయినా అని చాలా స్పష్టంగా చెప్పినాం. ఇంకా మీకు ఏమైనా అనుమానం ఉంటే టీఆర్ఎస్ నాయకులకు ఉంటే మళ్ళొకసారి అదే ప్రజాభవన్లో కూర్చుందాం, ప్రజెంటేషన్ చేద్దాం. వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా ఎంత సత్యం ఉన్నదో వాళ్ళని కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీడియా వాళ్ళని పిలవండి, ప్రజానాయకులను పిలవండి, టీడీపీ వాళ్ళని పిలవండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళని పిలవండి, లేకపోతే ప్రజా సంఘాలను పిలవండి, కాంగ్రెస్ వాళ్ళం ఉంటాము, అధికారులు ఉంటారు, తెలంగాణ అధికారులు ఉంటారు, ఆంధ్ర అధికారులు ఉంటారు. అందరి సమక్షంలో ప్రజా సమక్షంలో ప్రజల ముందట ఇతరం కూడా మీరేం చేసిండ్రు మేమేం చేసిండ్రు ప్రజెంటేషన్ చేద్దాం. అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు, పెద్దలు నిర్ణయిస్తారు, మీడియా నిర్ణయిస్తుంది, వీళ్ళందరూ నిర్ణయిస్తారు. మేమేమో మీరేం సమాజం అంతా కళ్ళు మూసుకొని కూర్చోలేదు కదా. రేవంత్ రెడ్డి ఒక ఆయన పోయి వెనక నుంచి బ్యాక్ డోర్ నుంచి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడొస్తున్నారు అని అంటే అదేమన్నా అర్థం ఉందా? ఒక 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 ముఖ్యమంత్రి రాష్ట్ర సమావేశాలు జరపడానికి ఒక ప్రాంతానికి సంబంధించి అన్యాయం చేయడానికి అవకాశం ఉంటుందా? అంటే అట్లా పూర్తిగా ఆరోపణలు చేస్తే గాలికి మాట్లాడితే ఎట్లా? అంటే గతంలో చంద్రబాబు నాయుడు గురువు కాబట్టి గురుదక్షిణ చెల్లించుకోవడం కోసమే ఈ నీటి వాటాల విషయంలో సైలెంట్ గా ఉన్నారు, ఆ వైఖరి అవలంబిస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది బీఆర్ఎస్ విమర్శ. నేను ఒక మాట చెప్తామా, చంద్రబాబు నాయుడు గారి శిష్యరికంలో ముందు చేరింది రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారే ఆయన శిష్యరికం. కేసీఆర్ గారి కంటే రేవంత్ రెడ్డి దగ్గర కాదు. రేవంత్ రెడ్డి గారి కంటే కేసీఆర్ గారే చంద్రబాబు నాయుడుకు చాలా దగ్గర. ఎంత దగ్గర అంటే ఆ ఫ్యామిలీకి, ఆ రామారావు గారికి ఎంత దగ్గర అంటే, ఆ చనిపోయిన రామారావు గారికి ఎంత దగ్గర అంటే ఆయన పేరు ఈయన కొడుకు పెట్టుకున్నాడు, తారక రామారావు అని పేరు పెట్టుకున్నాడు. గంత దగ్గర అమ్మ వాళ్ళకంటే నేను రేవంత్ రెడ్డి గారి దగ్గర నేను అనుకోవటం లేదు. ఒకవేళ వాళ్ళు అనుకుంటే వాళ్ళ ఇష్టం, మేము ఏం చేస్తాం. కానీ ఊరికి ఆరోపణలు చేయడానికి కాదు. ఏదైనా ఉండేదంటే డాక్యుమెంట్ వైజ్ మాట్లాడదాం, అదే ప్రజల ముందు పోదామంటే ప్రజల ముందు పోదాం. మేము తెలంగాణకు సంబంధించి ఒక నీటి చుక్కను కూడా వృధాగా వదులుకోము. వాళ్ళు అడిగే హక్కు వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు కింద ఉన్నారు, మనం పైన. మేము పైన కట్టుకున్న తర్వాత మన సీఎం గారు చెప్పింది, మేము పైన కట్టుకున్న తర్వాత ఒకవేళ కాళేశ్వరం కూలకపోయి ఉన్నట్టు ఉంటే వరద జలాలు వచ్చేటియే కాదేమో. వరద జలాలు మేము ఉపయోగించుకున్న తర్వాత ఏమన్నా మిగులుబాటు ఉన్నట్టుంటే వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు వరద జలాల మీద హక్కు కానీ, ఇతర జలాల మీద హక్కు కానీ, లేదా మిగులు జలాల మీద హక్కు కానీ మన ఒక్కరికే ఉండదు కదా. పైన ఉన్నటువంటి 2 రాష్ట్రాలకు ఉంటుంది, కింద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఉంటుంది, తెలంగాణకు ఉంటుంది, నలుగురికి ఉంటుంది. ఇక్కడ ఒక్కరికే ఉండదు. సో మరి ఆ గోదావరి జలాల మీద హక్కులు కర్ణాటకకు ఉంటాయి, మహారాష్ట్రకు ఉంటాయి, తెలంగాణకు ఉంటాయి, ఆంధ్రప్రదేశ్కు ఉంటాయి. సో కాబట్టి మేము మన హక్కులను ఉపయోగించుకోవడానికి ఎవరైనా తెలుగునోళ్ళు ఎవరైనా తమ హక్కును తమ వదులుకుంటారా అండి? అది రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే వెంకటస్వామి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, లేకపోతే కేసీఆర్ వదులుకున్నాడంటే ఆయన దయారు దొర కదా, అన్ని దయాన్ని చేస్తాడు కదా. రైట్, ఆయన జాగిరనుకున్నాడు ఆయన తెలంగాణను. రైట్ అండి, ఓకే. సో గురుమూర్తి గారితో మాట్లాడదాం. రైట్, గురుమూర్తి గారు ఎవరిచ్చిందండి బేసిన్ అన్ని తీసుకపోవడం అని చెప్పడానికి? కేసీఆర్ బాగా జాగిరా తెలంగాణ నీళ్లు ఎవరు జాగిర్? రేవంత్ రెడ్డి గారు జాగిర్. తెలంగాణది కాదు, మొత్తం తీసుకోమన్నాడు. అందుకే రేవంత్ రెడ్డి గారు 1000 TMC నుంచి మొత్తం తీసుకోమన్నాడు కదా. రైట్ అండి, ఓకే. వెంకటస్వామి గారు రైట్, మళ్ళీ మాట్లాడతారు మీతో. రైట్ అండి, ఓకే. గురుమూర్తి గారితో మాట్లాడదాం. గురుమూర్తి గారు, ఇప్పుడు తెలంగాణ నుంచి వస్తున్నటువంటి విమర్శలు చూస్తున్నారు. అలాగే బనకచెర్ల ప్రాజెక్టు కృష్ణానది నీటి వాటాలని అసమతుల్యం చేస్తోందనేటువంటి వీటన్నిటి నేపథ్యంలో టీడీపీ వీటిని ఎలా సమన్వయం చేసుకోవాలని చూస్తోంది? వీటికి పరిష్కారం ఏంటి అని మీరు అనుకుంటున్నారు? మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి మిత్రులకు, రాజ్ న్యూస్ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ సంబంధించి ఈరోజు మీరు పెట్టినటువంటి డిబేట్ ఏదైతే ఉందో, ఇవాళ మనం చూస్తా ఉంటే ఈ రోజు కూడా పోలవరం అంటే గోదావరి వరద నీరు ఈ రోజు కూడా వెళ్ళిపోతా ఉంది. దాన్ని ఆపమానంటే ఎవరు ఆపుతారు? అంతేకాదు ప్రతి సంవత్సరం కూడా మరి మనకి 3000 TMC నీటిని వృధాగా సముద్రం ఫాల్ అయిపోతుంది. ఉప్పు నీటిలోకి వెళ్ళి మంచినీరు వెళ్ళి కలిసిపోతా ఉంది. దీన్ని ఎవరైనా ఆపగలరా? వేస్ట్ అయిపోతా ఉంది. ఈ పరిస్థితుల్లో
ఈ విషయం గతంలో 2016 ఎఫెక్స్ కమిటీలో ఆనాడు కేసీఆర్ గారే చెప్పారు, గోదావరిలో అనవసరంగా 3000 టీఎంసీ నీరు వేస్ట్ అయిపోతుందనే విషయాన్ని ఆయనే ప్రస్తావించారు. ఆ విధంగా వేస్ట్ అయిపోతున్నటువంటి నీరుని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవాలని చెప్పి అనుకుంటా ఉంది. ఏదో ఇప్పుడు మేము కాంగ్రెస్ లేకపోతే టిఆర్ఎస్ బిఆర్ఎస్ అనేది మాకు అవన్నీ అనవసరం అమ్మా. ఎందుకంటే ఇవాళ మేము ఒక విషయం అడుగుతున్నా. మాకు మొన్న కృష్ణానది వరదలు వచ్చినప్పుడు, గోదావరి వరదలు వచ్చినప్పుడు 2000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది అటు కానీ ఇటు కానీ. 2022లో భారీ వరదల వల్ల 80,000 కోట్ల నష్టం వచ్చింది. ఆ నష్టాన్ని వీళ్ళు భర్తీ చేస్తారా లేకపోతే వీళ్ళు ఏమైనా వేసుకుంటారా? ఎవరు నష్టపోతున్నాం వరదల వల్ల? మేము నష్టపోతున్నాం. ఇవాళ ఇంకొక విషయం కూడా నేను ప్రస్తావిస్తున్నా. ఏదైతే బచావత్ ట్రిబ్యునల్ తీర్పులో క్లాజ్ 4, క్లాజ్ 7 ప్రకారం గోదావరి నీటిని ఆంధ్రప్రదేశ్ సరిహద్దులకు లోబడి ఎక్కడైనా తరలించి వాడుకునే హక్కు ఏపీకు ఉండటం జరిగింది. అదేవిధంగా గోదావరి అనేది చిట్ట చివరి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గోదావరి వరద లేదా మిగులు జలాలను వినియోగించుకునే వెసులుబాటు బచావత్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కల్పించిన మాట వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ మేము ఇందాక మిత్రులు చెప్పారు, బీఆర్ఎస్ మిత్రులు, మేము కనుక ఇప్పుడు ఇస్తే ప్రతి సంవత్సరం కూడా అది హక్కు అయిద్దని. ఎందుకు అయిద్దండి? మేము వరద సమయంలో ఆ 3 నెలల పాటు వచ్చేటువంటి నీటిని ఒక 2 టీఎంసీ నీటిని మేము వాడుకుని రాయలసీమ ప్రాంతంలో ఈ రోజు కూడా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ రాయలసీమ ప్రాంతానికి తీసుకెళ్లి బనకచెర్ల వరద ఈ రాష్ట్రానికి ఉపయోగించుకుంటామని చెప్పి మేము చెబుతున్నాం. ఇందుట్లో తప్పే ఉంది? ఇందుట్లో ఎవరినెవరు మోసం చేస్తున్నారు? ఇవాళ కానీ ఇదే అందరూ ఈ ప్రాజెక్టు పైన ఏపీలో ఉన్నటువంటి అక్కడ బనకచెర్ల స్థానిక నాయకులు కావచ్చు, ప్రజల నుంచి కావచ్చు వ్యతిరేకత వస్తోంది. అంటే ఇది ఇంత ఖర్చు పెట్టి ఇంత భారీ ప్రాజెక్టు, దీని నిర్వహణ భారం ఎక్కువ అవుతుంది, అసలే అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రం ఇంకా అప్పుల పాలవుతుంది, దీనికంటే ఇంకా తక్కువ ఖర్చుతో ప్రత్యామ్నాయంగా మనకి చాలా ఉన్నాయి సూచనలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మీ రాష్ట్ర ప్రజలు, మీ రాష్ట్ర నాయకులే వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు నేను మాట్లాడితే సరిపోదు, లేకపోతే ఇంకొక లీడర్ మాట్లాడితే సరిపోద్దు. ఎవరైతే ఈ నీటిపారుదల రంగంలో ఎక్స్పర్ట్స్ ఉండారో, ఇంజనీర్లు ఉండారో, వాళ్ళ యొక్క సూచనల సలహాల మేరకే మేము చేస్తాం. అవసరమైతే దాన్ని మళ్ళీ పునఃపరిశీలన చేసి ఇవాళ ఏదైతే ఇంజనీర్లు చెప్పారో దాని ప్రకారం మేము కట్టుబడి పనిచేస్తాం. అంతేగాని నా సొంత డైరెక్షన్ లో ఇంకొక సొంత డైరెక్షన్ లో వాళ్ళు ఏదో చెప్తే అయ్యే పని కాదు. ఇవాళ ఎంత తక్కువ ఖర్చులో చేయగలిగితే అంత తక్కువ ఖర్చులో మాకు కూడా ఇష్టం. ఎందుకంటే రేపు పొద్దున ఎక్కడైనా ఈ డబ్బు మళ్ళీ మేము అప్పు తెచ్చినా కట్టాల్సిన బాధ్యత మా పై ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఇది విమర్శ చేయడానికి ఎవ్వరు విమర్శ చేయాల్సిన అవసరంలా. ఎందుకంటే ఇవాళ దీనికి కొన్ని మనకి పద్ధతులు ఉండే, అదేవిధంగా ఎఫెక్స్ కమిటీ ఉంది, మరి గోదావరి ట్రిబ్యునల్ ఉంది, ఇవన్నీ ఉండే. వీటన్నిటిలో కూడా మనం చర్చించుకునే ఇప్పుడేది మేము కట్టేసి నీళ్లు ఎత్తుకెళ్ళిపోవట్లా. వీటన్నిటిని కూడా రేపు ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా కూర్చొని రేపు మాట్లాడుకోబోతా ఉన్నారు. అదే విధంగా ఇంకా చర్చలు జరగబోతా ఉన్నాయి. ఈ విషయంలో మేము ఇంకో రాష్ట్రానికి అన్యాయం చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం అంటే మాకు అన్నదమ్ములతో సమానం. ఎందుకంటే మేము ఒకప్పుడు అందరం కలిసిమెలిసి ఉన్నటువంటి రాష్ట్రం. ఎప్పుడు కూడా ఆ రాష్ట్రం బాగుండాలి, మేము బాగుండాలి, రెండు అని మేము కోరుకునేటువంటి వ్యక్తులు. కాబట్టి మేము అన్యాయం చేసో, అక్రమం చేసో, అడ్డగోలుగానో తీసుకెళ్లాల్సినటువంటి అవసరంలా ఏమైనా ఏదో ఒక కళ్ళకి గంటలు కట్టి తీసుకెళ్తాకి ఇది చిన్న విషయం అమ్మా. ఇది చాలా పెద్ద విషయం. దీన్ని అన్ని సమస్యలు క్లియర్ చేసుకునే మేము ముందుకు పోతాం. ఎవరిని కూడా అన్యాయం చేసేటువంటి పరిస్థితి అయితే మా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అలా చేయరు. ఎందుకంటే ఆయనకి తెలంగాణ ఎంత ముఖ్యం, ఆంధ్ర అంత ముఖ్యం, ఆంధ్ర ఎంత ముఖ్యం, తెలంగాణ అంత ముఖ్యం. మేము అన్యాయం చేయాల్సిన అవసరం లేదు. అయితే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము కూటమి ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి అక్కడ మోడీకి చంద్రబాబు నాయుడు అవసరం ఉంది. వీళ్ళిద్దరికి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ రీత్యా మోడీ తెలంగాణ కంటే కూడా అమితమైన ప్రేమ ఏపీ పైన చూపిస్తున్నారు. అందుకే ప్రాసెస్ ఉంటుంది అనుమతుల విషయంలో, అవన్నీ కాకుండా డైరెక్ట్ గా అప్రోచ్ అవుతున్నారు అనేటువంటిది ఇంకొక విమర్శ. ఖచ్చితంగా మేము ఈరోజు కేంద్రంలో బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నాం, కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. మేము అదే చెప్తా ఉన్నా. అంత మాత్రాన మేము అడ్డగోలుగా చెయ్యం. ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన తెలంగాణకు అన్యాయం చేసి ఆంధ్రాకి న్యాయం చేయాలనేటువంటి మనస్తత్వం కాదు. ఇవాళ ఈ రోజు కూడా నీళ్లు వెళ్ళిపోతున్నాయి. ఎవరు చాపుతారు? ఆత్మానండి. లేదు, వరద అడ్డగోలుకు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో రైతాంగం మునిగిపోతా ఉన్నారు, నష్టపోతా ఉన్నారు, పంట పోతుంది. ఇంకో పక్కన రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తా ఉన్నారు. ప్రతి సంవత్సరం జరుగుతా ఉంది. ఎవరు దీనికి బాధ్యతలు? దీన్ని మేము పూర్తి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంది. ఆ వరద నీటిని మళ్లించుకోవాల్సిన బాధ్యత మాకుంది. లేదు, దాన్ని వచ్చి ఆత్మానంటే వరద వచ్చే టైంలో ఎట్లా ఆపుతారు, ఎవరు ఆపుతారు చూస్తాం.
ఇవాళ మేము అడ్డగోల వాదన చేయట్లా, మాకేదో హక్కుగా మేము అడుగుతామని చెప్తా ఉన్నారు. మేము ఎందుకు అడుగుతాం హక్కుగా? ఆ 3 నెలల పాటు వచ్చే వాటర్ మేము వాడుకుంటామని చెప్పాం. అంత మాత్రం దీంట్లో తప్పే ఉంది? మేము తప్పు చేయాల్సిన అవసరం మాకు ఎందుకు ఉంది? అనవసరంగా వాటర్ వెళ్ళిపోతుంది. 3000 టీఎంసీ వాటర్ అంటే మేము అందుట్లో వాడుకునేది 200 టీఎంసీలు. ఓకే గురుమూర్తి గారు, మీతో శుభ్రత్ పటేల్ గారు మాట్లాడతారు, బీఆర్ఎస్ నాయకులు, మాట్లాడండి. గురుమూర్తి గారు మీరు చెప్తున్నది చాలా మంచిగా ఉంది, కానీ మీ చంద్రబాబు గారు తెలంగాణ ఈ రోజు మాట్లాడుతున్నది ఏంటంటే మిగులు జలాలు వరద జలాలు మేము వాడుకుంటాం అంటున్నారు. కానీ వరద జలాలే వాడుకునే పరిస్థితి ఉంటే గతంలో ఏదైతే అలొకేటెడ్ అంటే ఆల్రెడీ అన్ని అనుమతులు ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయంలో కాళేశ్వరం కావచ్చు, భక్త రామదాసు కావచ్చు, అన్ని ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు గారు అభ్యంతరాలు తెలపెట్టింది. తెలంగాణ ప్రాజెక్టులు నిర్మాణం చేపడుతుంటే మీరు ఫస్ట్ టైం గవర్నమెంట్లు ఉన్నప్పుడు చంద్రబాబు గారు 2014 నుండి 2019 వరకు అనేక రకాలుగా అబ్జెక్షన్ తెలియజేసింది చంద్రబాబు గారు. ఈరోజు మాట్లాడుతూ నేను ఎప్పుడు కూడా అబ్జెక్షన్ చేయలే అని చెప్తుండు. వాస్తవానికి ఏంటంటే మీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఈరోజు అపెక్స్ కౌన్సిల్లో అంటే ఒక ట్రిబ్యునల్ వేయాలని చెప్పేసి మీరు కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ పెట్టుకున్నటువంటి విషయం వాస్తవం కాదా? ఈరోజు మీరు వాటర్ అలొకేట్ కాకముందే కొత్త ప్రాజెక్ట్ని చేపడితే అది అపెక్స్ కౌన్సిల్ కి వ్యతిరేకం కావచ్చు. విభజన చట్టం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో స్పష్టంగా ఉంది, 2 రాష్ట్రాల అనుమతులు లేనిది, గోదావరి రివర్ బోర్డు అనుమతి లేనిది, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేనిది ప్రాజెక్టులు చేపట్టరాదు. కానీ మీరు ఆల్రెడీ ప్రపోజల్స్ పంపించారు. మీరు పంపించడం అది సమంజసం కాదు. మీరు చెప్తున్నటువంటి మాటలు వేరు, ఆడ జరుగుతున్నటువంటి విషయం వేరు. గతంలో కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం అని చెప్తే ఇంతకుముందు మిత్రుడు వెంకటస్వామి గారు చెప్పారు, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ గారు ఆపలేరని. కేసీఆర్ గారే సుప్రీంకోర్టు వరకు కూడా పోయి ట్రిబ్యునల్ వరకు కూడా పోయి దాని విషయంలో ఈ రోజు కూడా స్టే ఉన్నది. ఇప్పుడు దానికి మీరు ఏదైతే శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ లైనింగ్ పని జరుగుతున్నదో దాన్ని ఆబ్జెక్షన్ ఆపండి. ఇప్పటి కూడా లైనింగ్ పనులు జరుగుతున్నాయి. ఆ లైనింగ్ పనులు ఆపాలని చెప్పేసి గతంలో పనులు జరగలే. మీరు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ లైనింగ్ పనులు జరుగుతున్నాయి. దాని ద్వారా 44,000 క్యూసెక్లు గతంలో పోయినటువంటి వరదలు జలాలు ఈరోజు 88,000-90,000 క్యూసెక్లు తీసుకుపోయేటటువంటి పరిస్థితి పొంచి ఉన్నది, మనకు ప్రమాదం పొంచి ఉన్నది. మీరు గతంలో కూడా కృష్ణానది మీద అదే పరిస్థితి. కృష్ణానది మీద మీరు వాడుకునేటటువంటి 34% కూడా టెంపరీగా 34% వాడుకోండి అంటే ఆ 34% కూడా వాడుకోకుండా కేవలం 27% వాడుకొని 65 టీఎంసీలు ఆంధ్రాకు రాయలసీమకు ఇచ్చేసారు. రైట్, మాట్లాడండి గురుస్వామి గారు. ఇప్పుడు మిత్రులు చెప్పినట్టుగా గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు అబ్జెక్షన్ పెట్టారని ఇప్పుడు మీరు పెడుతున్నట్టు మేము ఎప్పుడు పెట్టలా. కావాలంటే హిస్టరీ తీసుకోండి. ఈ రోజు గురుమూర్తి గారు మీకు లెటర్లు పంపించమంటే పంపిస్తా. ఎప్పుడెప్పుడు అబ్జెక్షన్ చెప్పిండు చంద్రబాబు గారు అని 13/6/2018 కాళేశ్వరం అన్ని అనుమతులు వచ్చిన తర్వాత అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదని చెప్పేసి, గోదావరి రివర్ బోర్డు అనుమతి లేదని చెప్పేసి ఆబ్జెక్షన్ చేసిండు. అదే విధంగా భక్త రామదాసుకి 19/3/2017 రోజు లేఖ రాయడం జరిగింది. కాదండి, మేము మీ ప్రాజెక్ట్ కట్టుకుంటుంటే ఆ రోజులో ఉండేటువంటి పరిస్థితులు మీరైనా అడిగారు. మీరు అసలు ప్రాజెక్టే వద్దంటున్నారు. మేము అట్లా అనలేదు కదా. గోదావరి దీని ప్రకారం మీరు అన్ని అనుమతులు ఉన్నాక కట్టుకోవద్దని చెప్పారు కాళేశ్వరం. తప్పే ఉంది కాదు. తర్వాత ఇంకొక విషయం, ఇవాళ మేము పెట్టేది కొత్త ప్రాజెక్ట్ అంటే మేమేదో కొత్తగా తీసుకొస్తారు. అట్లా మేము మిగులు జనాలు వాడుకునే హక్కు మాకు ఉంది. లేదండి, లేదు. క్లాస్ 7 ప్రకారం గోదావరి ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో లోబడి ఎక్కడైనా తరలించుకోవడానికి ఏపీకి హక్కు ఉంది. ఏపీ అంటే ఆ రోజు ఉమ్మడి ఏపీ. మీకు ఉన్నటువంటి తెలియకపోతే ఆ రోజు బచావా ట్రిబ్యునల్ ఇచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపులు జరిగినాయి. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లేదు ఆ రోజు. కాబట్టి ఈ రోజు కేటాయింపులు చేయమంటారు. గోపాలకృష్ణ గారు ఉన్నాయని సార్, గతంలో ఏపీ పేరుతో ఉన్నాయని ఇప్పటి ఏపీగా అన్వయించుకుంటే అది తప్పవుతుందండి. రైట్, ఓకే గోపాలకృష్ణ గారు మాట్లాడండి. ముఖ్యంగా ఏంటంటేనమ్మా, ఇప్పుడు మనం మిత్రులందరూ కూడా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మీరు అందరూ గమనించాల్సిన విషయం, ఇప్పుడు కృష్ణా బేసిన్ అనేది డెఫిసిట్ బేసిన్ అయిపోయింది, గోదావరి బేసిన్ అనేది సర్ప్లస్ బేసిన్. ఈ పరిస్థితుల్లో మనం రాను రాను పైన మహారాష్ట్ర కర్ణాటకలో కూడా ప్రాజెక్టులు వచ్చిన పరిస్థితిలో గోదావరి జలాలు తరలించుకోవాల్సిన అనివార్య పరిస్థితి వచ్చింది. ఇందాక మిత్రులు చెప్పినట్లు
గోదావరి GWDTలో క్లాస్ 4లో క్లియర్ గా చెప్పారు మీకు ఎలకేటెడ్ వాటర్ లో నుంచి మీరు వేరే బేసిన్కి తీసుకెళ్ళొచ్చు అని. మేము ఒకటే, ఇప్పుడు ఈ వరద జలాలు రోజుకు 2 TMCల కాడికి 100 రోజుల్లో 200 TMCలు తీసుకెళ్తానంటే వాళ్ళకు వచ్చిన అభ్యంతరం ఏంటో మాకు అర్థం కావట్లా. ఇంకొకటి గోదావరి ట్రిబ్యునల్ ఏం ఫైనల్ కాల, ఓన్లీ ఎలకేషన్ ఇచ్చారు. ఇంకోటి గమనించాలి మిత్రులు, ఒక్క నిమిషం గమనించాలి మిత్రులు, మీరు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి కేటాయించిన 811లో 512 ఆంధ్రప్రదేశ్ కి 299 తెలంగాణకి ఇస్తే, మీరు ఇందాక చెప్పినట్టు ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పేది వినండి సార్. మీరు చెప్పినప్పుడు నేను విన్నా, నేను మాట్లాడినాక మీరు మనం తాత్కాలికంగా 299 TMCలు మీరు 512 వాడుకునేటట్టు ఎపెక్స్ కౌన్సిల్ లో అంగీకారం తెలిపారు. వినండి మీరు, ఇప్పుడు మీరు శ్రీశైలం ఆఫ్షోర్ లో పాలమూరు రంగారెడ్డి అని 2 లిఫ్ట్లు పెట్టి 2014 తర్వాత రీఆర్గనైజేషన్ యాక్ట్ కి మీరు చెప్పినట్టు వ్యతిరేకంగా 130 TMCలతో ఒక ప్రాజెక్ట్ కడుతున్నారు. దానికి మేమే అబ్జెక్షన్ చేయలేదా? మీరు చెప్తే అయిపోతుందా? మీరు అటు కట్టుకుంటే చెప్తే అయిపోతుందా? చంద్రబాబు గారు ఉమాభారతి గారికి లేఖ రాసిండు. మీరు ప్రాజెక్టులు కడుతున్నారు. వెంకటస్వామి గారు కంప్లీట్ చేసిన తర్వాత నన్ను కంప్లీట్ చేయనివ్వండి. మీరు వెంకటస్వామి గారు ఆయన చెప్పిన తర్వాత మీరు రెస్పాండ్ అవ్వండి. శ్రీశైలం ఎగువ భాగాన మీకు 299 TMCలు వాడుకునే హక్కుంటే 255 TMCలతో మీరు కొత్త ప్రాజెక్టులు కడుతున్నారు. పాలమూరు 90, రంగారెడ్డి 30, నా కల్వకుర్తి నెట్టింపాడు ఎక్స్టెన్షన్ అన్ని చేసుకుంటున్నారు. అంటే 299 TMCలు మీకు ఉంటే అవకాశం 250తో కొత్తవి కడితే 600 TMCలు మీరు వాడేసుకుంటే శ్రీశైలం కింద ఉన్నటువంటి సాగరు, ప్రకాశం బ్యారేజీ, SRBC 30,000 ఎకరాల ఆయకట్టు ఏమైపోవాలండి? పీడిపడిపోవాలా? ఈ పరిస్థితిలో మీకు అభ్యంతరం లేకుండా, మీ హక్కులు, మీ నికర జలాలు టచ్ చేయకుండా వరద జలాల్లో నుంచి 200 TMCలతో పోలవరం బనకచెర్ల మేము కట్టుకుంటాం వల్ల మీకు అభ్యంతరం ఏమీ లేదు. మీ నీరు కాకుండా శబరి కింద ఉన్నటువంటి ఉపనది శబరి G12 దగ్గర కూడా పోలు నీళ్లు వస్తా ఉన్నాయి. అట్లాగే ఇంద్రావతి మీకు మాకు కలిపి నీళ్ళు వస్తా ఉన్నాయి. పైనుంచి రాపోయినా ఇవాళ పోలవరం దగ్గర 25 సంవత్సరాల డేటా నా దగ్గర ఉంది. 2024లో 3,000 TMCలు వెళ్ళిపోయినాయి. ఇవాళ చూస్తే 190,000 క్యూసెక్లు, అంటే దగ్గర ఈ రోజు మార్నింగ్ 2 TMCలు సముద్రంలో కలిసిపోతున్నాయి. మీకేంటి అభ్యంతరం? మేము అన్ని అనుమతులు తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎపెక్స్ కౌన్సిల్, మీరు డెఫినెట్ సీబ్లిట్, CWC అందరికీ అప్రైజ్ చేసి మీ నికర జలాలకు అభ్యంతరం లేకుండా రాష్ట్రానికి కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదా. తీసుకుంటాం మేడం. రేపు ఇద్దరు ముఖ్యమంత్రులు అయినాక మళ్ళీ ఎపెక్స్ కౌన్సిల్ భేటీ జరుగుతుంది. దాంట్లో మీకు మీ అభ్యంతరాలన్నీ నివృత్తి చేసి కేవలం వరద జలాల నుంచి మేము 200 TMCలు తీసుకెళ్లి ఒక 7 లక్షల ఎకరాలు పత్తాయి కట్టు కానీ 22 లక్షల ఎకరాలు స్థిరీకరణ చేసుకుంటానికి ఆ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ని కరువు రహిత ఆంధ్రప్రదేశ్ గా చేయటానికి మేము పోలవరం బనకచెర్లు వాడుకుంటా ఉన్నాం. ఇవాళ రైట్ కెనాల్ కూడా మాకు సాగర్కు నీళ్లు రాట్లా. ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఒక యాక్ట్ ద్వారా రైట్ కెనాల్ తీసుకెళ్లి అక్కడ 9 లక్షల ఎకరాలకు కానీ, వెలుగొండకు కానీ, అటు కండలేరుకి కానీ, అలాగే ఇంకో లిఫ్టుల ద్వారా బనకచెర్లు తీసుకెళ్తాం. ఇప్పుడు మీరు చెప్తున్నారు కృష్ణాకి నీరు వస్తున్నాయని. కృష్ణాకి నీరు రాపోతే, శ్రీశైలంకే నీరు రాపోతే ఇరు రాష్ట్రాలు ఏమైపోతాయండి? గమనించండి. 30 లక్షల ఎకరాలు బీడిపడిపోతుంది కింద. మాకు సాగర్ కింద 15, ప్రకాశం 13,
2 లక్షలు ఎస్ఆర్బిసి, 30 లక్షల ఎకరాలకు చుక్క నీరు రాదు. ఆ పరిస్థితిలోనే మేము ఆలోచించి కృష్ణా డెఫిసిట్ బేసిన్ నుంచి కాపాడాలి ఆయకట్టుని అని చెప్పి గోదావరి వరద జలాల నుంచి తీసుకెళ్లి మీ నికర జలాలు టచ్ చేయకుండా మేము బనకచెర్ల నిర్మించుకుంటే మీ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదనేది నా నిశ్చితమైన అభిప్రాయం. ఒక సాగునీటి సంఘాల్లో 30 సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తిగా, ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ గా నేను చెప్పేది మీరు సానుకూలంగా అర్థం చేసుకుని మా ప్రాజెక్ట్ నిర్మించుకుంటానికి మీరు అభ్యంతరం చెప్పవసరం లేదనేది నేను మనవి చేస్తా ఉన్నా. రైట్. ఒక విషయం ఏంటంటే ఈరోజు ఆయన గోపాలకృష్ణ గారు చెప్తూ ఆయన మిగులు జలాలు, ఇదే మిగులు జలాల నికర జలాల గోదావరిలో గతంలో బచావా ట్రిబ్యునల్ ఇచ్చినప్పుడు మొత్తం ఆల్ వాటర్ అని చెప్పింది. ఆ మిగులు జలాల వరద జలాలని ఇంకా కేటాయించలేదు. ఎక్కడ కూడా ఈ 2 రాష్ట్రాల మధ్యలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యన నదీ జలాల పంపిణీ జరగలేదు. గోదావరి నదిలో కూడా ఈరోజు మీరు ట్రిబ్యునల్ అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు ట్రిబ్యునల్? గతంలోనే తెలంగాణ కేటాయింపులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఈరోజు మీరు ట్రిబ్యునల్ అడుగుతున్నారు. ఈరోజు ట్రిబ్యునల్ అడిగి ట్రిబ్యునల్ రానియండి. ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత వాటా తెలుస్తుంది. ఏదైతే ఇప్పుడు 65.13% మాకు ఏదైతే గతంలో ఉన్నటువంటి అలొకేటెడ్ ఉమ్మడి రాష్ట్రంలో 1486 టీఎంసీల్లో తెలంగాణకు 968 టీఎంసీలు ఉన్నాయి. అట్లనే ఏదైతే మిగులు జలాలు మీరు చెప్తారు కదా, సముద్రంలో కలిసే జలాలు, దాంట్లో కూడా మా వాటాను ఫిక్స్ చేయండి. 1950 టీఎంసీలు ఆ ప్రోరాటాల 1950 టీఎంసీలు మాకు ఉండాలి. మీకు 1050 వస్తాయి దాని లెక్కల, మాకు 1950 అది అలొకేట్ కానియండి. కానియకముందే మీరు ఇంకొక విషయం ఏంటంటే గతంలోనే మీరు ఇప్పుడు పోలవరం నుండే 80 టీఎంసీలు కృష్ణా బేసిన్లకు పెన్నా బేసిన్లకు తరలిస్తున్నారు కాబట్టి దాంట్లో కూడా ఏదైతే కృష్ణా నదిలో నాగార్జున సాగర్ పైన ఉన్నటువంటి దానికి 45 టీఎంసీలు అదనంగా వాడుకునేటటువంటి పరిస్థితి తెలంగాణకు ఉంది. అదే విధంగా ఈరోజు మీరు ఒకవేళ 200 టీఎంసీలు మీరు తీసుకుపోదలుచుకున్నారంటే వరద జలాలు, దాంట్లో తెలంగాణకు 157 టీఎంసీలు కృష్ణా నదిలో వాడుకునేటటువంటి హక్కు ఇవ్వాలి. మీరు ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు వాడుకోండి, మిమ్మల్ని ఎవరిని ఆబ్జెక్షన్ చేస్తలే. కానీ మా నది వాటాల మాకు తేల్చాలి. గోదావరి నదిలో 1950 వరద జలాలు, 968 నికర జలాలు. అదే విధంగా కృష్ణా నదిలో మీరు గోదావరి నుండి కృష్ణాకు పెన్నాకు తీసుకుపోతే తప్పకుండా మా కృష్ణా నదిలో 157 టీఎంసీలు తెలంగాణ వాటాని మీరు ఒప్పుకోవాలి. ఒప్పుకున్న సందర్భంలో తప్పకుండా మేము తెలంగాణ ప్రజలుగా మేము 100% మేము యాక్సెప్ట్ చేస్తాం. పాలమూరు మొత్తం కూడా మీరు గతం నుండి కూడా కృష్ణానది నీళ్ళంతా కూడా తీసుకుపోయి మొత్తం మీరంతా కూడా పచ్చబడ్డది, మాది మొత్తం ఎడారైంది. మహబూబ్నగర్ జిల్లా నల్గొండల ఫ్లోరైడ్ తోని బాధితులు మొత్తం పుట్టిన బిడ్డ కడుపులోనే అంగవైకల్యంతో పుట్టినటువంటి పరిస్థితి చూడలేరా అండి మీరు? ఈరోజు మీరు పంటలు ఎండిపోతాయి అంటున్నారు. తాగునీరు లేనటువంటి పరిస్థితి ఉన్నది మహబూబ్నగర్ కి, అదేవిధంగా నల్గొండ జిల్లాకి. అది గుర్తించారు మీరు కృష్ణా నది మీద. ఎన్ని రోజులు మీ నాగార్జున సాగర్ లో రైట్ కెనాల్ ఏమో ఎట్లా వాడుతున్నది, లెఫ్ట్ కెనాల్ ఎందుకు వాడతలేదు? కృష్ణా నది మీద కూడా ఎస్ఆర్బిసి గురించి మీరు మాట్లాడుతున్నారు. ఎస్ఎల్బిసి మా పనులు ఇంకా అయిపోలేదు. రైట్. గోపాలకృష్ణ గారు ఒక్కసారి మీరు గమనించాలి. మీరు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా భయంకరమైన డెల్టా ప్రాంతం అని మీరు అనుకోవద్దు. నాగార్జున సాగర్ ఎడమ కాలంలో ఇప్పుడు నేను ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ గా ఉన్నా. కృష్ణానది యాజమాన్య బోర్డు రిలీజ్ ఆర్డర్ ఇచ్చినా కానీ తెలంగాణ నుంచి మాకు సుక్క నీరు రాలా. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఈ చివరా ఇక్కట్టు ఏదో గన్నవరం, నూజివేడు, మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లో 2,30,000 ఎకరాలకు ఒక్క చుక్క నీరు మీరు తెలంగాణ ఇవ్వాల. ఏమైపోవాలి మేము? వీటన్నిటికీ పరిష్కారం సోదరులు చెప్పినట్టు 1950 టీఎంసీలు వరద జిల్లాలో గోదావరిలో ఉన్నాయని ఆయనే చెప్తున్నాడు. ఆ 1950 టీఎంసీల నుంచి మీ నికర జలాలు 968 టచ్ చేయకుండా కాదు మీరు తప్పుగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. ఒక నిమిషం, మీరు తప్పుగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. నేను చెప్తా, కరెక్ట్ చేస్తాను. కరెక్ట్ చేస్తాను. గోపాలకృష్ణ గారు ఒక నిమిషం. 200 టీఎంసీలు మేము తీసుకెళ్తుంటే నికర జలాలు మీకు అభ్యంతరం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నికర జలాల్లో 968, వరద జలాల్లో 1950, టోటల్ 2918 మా షేర్ అంటున్నాం గోదావరి నదిలో. ఆ షేర్ ని మీరు ఒప్పుకోండి. ఒప్పుకున్న తర్వాత 200 తీసుకపోతే ఇక్కడ కృష్ణా నది మీద 157 టీఎంసీలు మాకు ఇవ్వండి. కృష్ణా నది మీద తెలంగాణలో ఆకాశానికి మెట్లెత్తే కుదరదు. మీరు అంటే మీరు వేసుకోవచ్చు. మీరు మాత్రం ఇన్ని రోజులు నీళ్లు పళ్ళ మీరు కానీ మొత్తం కూడా గోదావరి నీళ్లు, కృష్ణా నీళ్లు తీసుకుపోయి మీరు పచ్చబడ్డారు, మమ్మల్ని ఎడారి చేసారు. అందుకే కదా రాష్ట్రం తెచ్చుకున్నాం. మేము రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నాం?
నీళ్లు మీకు ఇవ్వడానికి తెచ్చుకున్నాం. నీళ్లు మీకు ఇవ్వడానికి అప్పనంగా అప్పచెప్పడానికి మేము రాష్ట్రం తెచ్చుకున్నాం. కొట్లాడి ఎంతమంది ప్రాణత్యాగాలైనాయి? 1200 మంది ప్రాణత్యాగాలు బలిదానాలు చేసుకొని తెలంగాణ తెలంగాణ ఎదురుదాడి కుదరదు. ఎదురుదాడి కాదు, మీరు అట్లా చేస్తున్నారు. తెలంగాణ వచ్చినా మమ్మల్ని పచ్చబట్టమంటే గోపాలకృష్ణ గారు ఒక్క నిమిషం, వెంకటస్వామి గారిని మాట్లాడండి. ఓకే గోపాలకృష్ణ గారు ఒక్క నిమిషం అండి, అభ్యంతరం లేకుండా చేస్తాం. ఓకే రైట్. వెంకటస్వామి గారు హలో మాట్లాడండి. వెంకటస్వామి గారు మేడం, గోపాలకృష్ణ గారు మాట్లాడేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినాక కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎట్లయితే ఇక్కడ నాయకత్వాన్ని నుంచి మొత్తం జలాలను ఆంధ్రకు తరలించినట్టుగానే ఇప్పుడు విడిపోయినాక కూడా మరి ఏ ధైర్యం తీసుకొని ఒక రాష్ట్రం ఏర్పడి ఉన్నది అయినా మేము తీసుకొస్తామని ఏ ధైర్యం అనుమతులు తెచ్చుకుంటాము, తెచ్చుకున్న తర్వాత రేవంత్ రెడ్డి గారు శిష్యుడని, చంద్రబాబు శిష్యుడని వాళ్ళకి ధైర్యం కాదని చెప్పండి. విషయం డైవర్ట్ చేయక నేనేమంటున్నానంటే చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే గోపాలకృష్ణ గారు కానీ ఎవరైనా కానీ మేము ఒకటే చాలా స్పష్టంగా చెప్పినాం. మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు, ఉత్తమ్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, ఇప్పుడు మేము కూడా చెప్తున్నారు, మిత్రుడు శ్రీనివాస్ గారు వారు కూడా చెప్తున్నారు. టీఆర్ఎస్ వాయిస్ అయినా కాంగ్రెస్ వాయిస్ అయినా లేదా ఇక్కడున్న తెలంగాణ టీడీపీ వాయిస్ అయినా ఎలా ఉంటదని అంటే తెలంగాణ ప్రాంతానికి రావాల్సినటువంటి మేము కొట్లాడి తెచ్చుకున్నామండి, ప్రాణత్యాగా తెచ్చుకున్నాం. మీలాగా ఉట్టిగా రాలే, మాకు ఒకటి రాలే ఆంధ్రప్రదేశ్ అనేది. మేము తాగా మా పిల్లలు 100 మంది పిల్లలు చచ్చిపోతే వచ్చిందండి, మాకు మన రక్తం ఓడితే వచ్చింది, మా ఉద్యోగాలు అడుగు పెట్టుకుంటూ వచ్చింది, చావన దాకా తలకాయ పెట్టినటువంటి లీడర్షిప్ వచ్చింది. ఇవన్నీ ఉట్టిగా రాలే. ఇంత త్యాగం చేసి మేము కొట్లాడి తెచ్చుకుంటే అన్న సోనియా గాంధీ గారు దయచేసి మాకు ఇస్తే ఇచ్చినటువంటి దాంట్లో కూడా మేము ముందుకపోతామంటే ఎట్లా అండి? ఇంకేం దౌర్జన్యం అండి? ఇదేం దౌర్జన్యం? ఆంధ్రప్రదేశ్ అసలు జలాల గురించిన వాటాలు తెలియకముందే మేము కట్టుకుంటాం బాధ బంకచర్లంటే మీ ఇష్టమానండి? మీ ఇష్టమా? ఈ దౌర్జన్యమా? ఈ దౌర్జన్యానికి తాటాకు తప్పులకు భయపడడానికి తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ సమాజం కానీ, తెలంగాణ లీడర్షిప్ కానీ, తెలంగాణ గవర్నమెంట్ కానీ రెడీగా లేదు. డెఫినెట్ గా మా వాటా మాకు తేలిన తర్వాతనే. ఇప్పటిదాకా మీరు చెప్తున్న దాంట్లో వాడకం గురించే ఉందంటే అది వాడకం అలొకేషన్ కాదు. బచారత్లో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కి అలొకేషన్ ఉన్నది కానీ సపరేట్ తెలంగాణకు అలొకేషన్ లేదు. ఆ అలొకేషన్ శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా నాది మాకు మీది మీకు అలొకేషన్ అయిన తర్వాత నువ్వు ఏం కట్టుకుంటావు ఏం చేసుకుంటావు తర్వాత ఎవరైనా మిగిలిన జలాల మీద ఇదంతా మోసం అండి. మిగిలిన జలాలు ఏది మాకు మరద జలాలను చూపించి ప్రాజెక్ట్ కట్టుకొని మేము ఆల్రెడీ కట్టుకున్నాం కాబట్టి ఇవ్వాలనేటువంటి ఒక మోసపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. దీన్ని ఎట్టి పరిస్థితిలో తెలంగాణ సమాజం హర్షించదు, సహకరించదు. అవసరమైతే మరో తెలంగాణ ఉద్యమానికి పార్టీలకు జెండాలకు అతీతంగా తెలంగాణ ప్రజల హక్కుల కోసం నిలబడతాం, కలబడతాం. మీరు ఇంతకుముందు బెదిరించినట్టు కాదు, మా ప్రభుత్వం మాకున్నది, మాకు చోటు ఇచ్చింది. ఆ చోయి 14 ఏళ్ళు 20 ఏళ్ళు కొట్లాడికి వచ్చినటువంటి చోయి అంత ఈజీగా పోదు. గోపాలకృష్ణ గారు మీరు దబాయించకండి, ధమ్కి ఇవ్వకండి. మీ ధమ్కీలకు చంద్రబాబు నాయుడు యొక్క ఎత్తుగడలకు ఇక్కడ ఏమో కింద పడిపోయేటోడు ఎవరు లేరు. ఒకవేళ మా ముఖ్యమంత్రి గారే శ్రీనివాస్ గారికి టీఆర్ఎస్ కొంత అనుమానం ఉన్నది. ఎందుకంటే నేనేమంటున్నాను, నాకు అనుమానం ఏంటంటే కేసీఆర్ గారు కూడా అనుమానం ఉండే వారికి, ఇప్పుడు వారు కూడా చంద్రబాబు నాయుడు యొక్క శిష్యుడే. కాబట్టి ఎవరికి అనుమానం ఉన్నా ఎవరికి అనుమానం లేకపోయినా తెలంగాణ ప్రజల పక్షం నిలబడాల్సినటువంటి బాధ్యత అందరి లీడర్షిప్ మీద, తెలంగాణ అందరి లీడర్షిప్ మీద, ఇంక్లూడింగ్ సీఎం ఉన్నటువంటి మన పాత కేసీఆర్ గారు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ప్రజల అభిష్టం మేరకు నడుచుకోవాలి. కానీ రైట్ అండి. ఓకే గురుమూర్తి గారు ఇటువైపు ఓవైపేమో జలాల వాటా ఏంటో తేలలేదు. ఎస్ జలాల వాటా తేలక ముందే మేము ప్రాజెక్టు కడతామని అంత దౌర్జన్యంగా చెప్పడం అనేది ఎంతవరకు సబబు? అలాగే ఇదే బిహేవియర్ కంటిన్యూ చేస్తే తెలంగాణ ఉద్యమం లాంటి నీటి ఉద్యమాన్ని కూడా తీసుకురావడానికి తెలంగాణ ప్రజలు, తెలంగాణ నాయకులు సిద్ధంగా ఉంటారు. పార్టీలు, ఎజెండాలు అన్ని పక్కన పెట్టి అందరూ ఏకమై చేస్తామని చెప్తున్నారు. మేము నికర జలాల్లోకి దాని జోలికి వెళ్లకుండా ఏదైతే సముద్రంలోకి వెళ్ళేటువంటి నీటిని అది కూడా వరద వచ్చే సమయంలో తీసుకెళ్తామని చెప్పి చాలా క్లారిటీగా చెప్తా ఉన్నాం. సరే, రేపు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత ఇరు ముఖ్యమంత్రులు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత మధ్యవర్తి ట్రిబ్యునల్స్ ఉండే
ఇవన్నీ మాట్లాడిన తర్వాత మేము ఏకపక్షంగా లేకపోతే దౌర్జన్యంగా చేస్తామని మేము ఎక్కడ చెప్పలేదే. మీరు అంతంత పెద్ద మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. అంటే అనుమతులు తెచ్చుకుంటాము. మీ నాయకులే అన్ని తెచ్చుకుంటామండి, తెచ్చుకుంటాం. మేము ఒప్పించి మెప్పించి చేసుకుంటాం. ఎందుకంటే ఒప్పించి ఆంధ్ర రాష్ట్రంలో రైతులు నష్టపోతున్నారు, రైతాంగం నష్టపోతున్నారు. మీరు రైతాంగం నష్టపోతున్నారు. మీరు గౌరవిస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ లో రైతులు గురుమూర్తి గారు ఆంధ్రప్రదేశ్ లో రైతులు నష్టపోతున్న త్యాగనిక నీళ్ళు లేవు, తెలంగాణలో తాగనిక నీళ్ళు లేవు, మహబూబ్ నగర్ లో, నల్గొండలో, హైదరాబాద్ కు తాగునీరుకి ఇబ్బంది ఉన్నది. మీరు గతంలో లాగా దోచుకపోతాం, మీరు తీసుకపోతాం, మీ నాయకులు చెప్తుంటే ఇంకా అనుమతులు తీసుకుంటాం. ఎందుకంటే మీ మద్దతు కేంద్ర ప్రభుత్వం ఉన్నదనే దౌర్జన్యం మీకు కనిపిస్తున్నది. స్పష్టంగా మీ మద్దతు వ్యవహారం మీ దగ్గర కనిపిస్తున్నది కదా. అదే విధంగా ఈడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు, మా చంద్రబాబు దగ్గర పనిచేసిపోయినటువంటి వారు ఉన్నాడనే ధైర్యమే కదా మీకు ఇలా తీసుకపోతామని. తెలంగాణ ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులు ఉన్నారు. ఇలా కత్తి వెంకటస్వామి ఎందుకు మాట్లాడుతూ ఆయన లోపల ఉన్నటువంటి ఉద్యమకారులు బయటకు వచ్చిండు. తెలంగాణ ఉద్యమం కోసం ఆయన ఉద్యోగాన్ని రాజీనామా చేసి అటువంటి వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. మీరు ఇప్పటికే జలదోపిడీ చాలా చేసిర్రు, కృష్ణా నదిలో చేసిర్రు, గోదావరి నదిలో చేయబోతున్నారు. కడతామండి, కడతాం, తప్పనిసరి కడతాం. మీరు కట్టండి, మీరు సీసీఎల్ మీరు కట్టుకోండి. మీరు పైన ఉన్నారు కాబట్టి కృష్ణాయి భంగం కలిగేటట్టు మీరు కట్టేస్తే ఊరుకోవాలండి కింద. మా పర్యాటక ప్రాంతం ఎక్కువ గోపాలకృష్ణ గారు అలాట్మెంట్ ఉండదు. 2014 ముందు ప్రాజెక్టులు ఉన్నాయి, 2014 ముందు ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ రోజు సమైక్య పాలనలో మొత్తం అన్యాయం చేసి తెలంగాణ నిడారిగా చేసిండ్రు. మొత్తం మహబూబ్నగర్ లక్షల మంది వలసలు పోయిండ్రు, రైతులు ఆత్మహత్య చేసుకోవాలని తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా మళ్ళా నీళ్ళలో మేము దోచుకపోతామంటే ఏ విధంగా ఒప్పుకునే పరిస్థితి ఉండదు. తప్పకుండా మీ ప్రాజెక్టులు అక్రమ ప్రాజెక్టులని అడ్డుకుంటారు తెలంగాణ ప్రజలు. కట్టుని ఎడారి చేస్తారండి మీరు. 100% చేస్తున్నా. దాని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోండి. మీరు గోపాలకృష్ణ గారు థ్యాంక్ యూ అండి, గురుమూర్తి గారు థ్యాంక్ యూ సో మచ్, వెంకటస్వామి గారు, శుభ్రత్ పటేల్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. రేపు డిబేట్ లో మళ్ళీ కలుద్దాం.